మనమందరము మేఘముల మీద ప్రభువునొద్దకు ఆయన ప్రత్యక్షం, ఎక్కడ ఆకాశ మండలంలో ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడైతే ఈ నాశన పాత్రుడు 3.5 ఏళ్ళకు పోయి యెరూషలేములో దేవాలయంలో కూర్చుంటాడో వచ్చేస్తాడు. అప్పటికి వాడు అక్కడ ఎంటర్ అవుతాడు, బోరం రోగిద్ది, 7వ కడబోరం రోగిద్ది, వచ్చేసే ఉంటాడు అక్కడ. అక్కడ ఆయన అక్కడ ప్రత్యక్షం అయ్యాడంటే ఇక లెగుస్తా, సమాధుల్లోంచి లెగుస్తానే ఉంటారు. ఇక టప్ప 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 మొత్తం ఆదాము మొదలుకొని మృతులైన వారందరూ వరుస క్రమంలో తమ తమ వరుసలోనే బ్రతికింపబడుతురు. వరుస క్రమంలో లెగుస్తారు. ఒకవేళ ఆయన రాకడికి బై లక్ సజీవులంగా ఉన్నామనుకో, కొద్దిగా ముసలోళ్ళమై ఈ బాడీ మారిపోయింది, అందరికి అర్థమైద్ది, మొత్తం ఎత్తబడతాం. యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆ గడియ వరకు నజరేయుడగు యేసే క్రీస్తు, యేసే నా ప్రభు, యేసే నా రక్షకుడని విశ్వాసములో స్థిరంగా నిలిచి ప్రభువుని సేవించిన భక్తి పరులెల్లరూ కూడా ఎత్తబడే అద్భుతమైనటువంటి క్రీస్తు ఆగమన శుభవేళ. అమోఘం ఆ దృశ్యం, అందులో మనందరం ఉంటాం. ఆమెన్, ఆమెన్. ఈ మధ్యలో యేసయ్యను వదిలిపెట్టి ఇంకో దానికి పోయావు అనుకో, పొరపాటును కూడా ఎత్తబడవు, విడవబడతావు. కన్ఫర్మ్. ఆయన వచ్చిందాకా, నీ ఊపిరి దేవుడు తీసుకున్నదాకా నువ్వు విశ్వాసాన్ని వదలకూడదు. పౌలన్న మాట అనాలా, ఎన్ని శోధనలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. క్రీస్తు విషయమై సంతోషం, ఆనందం, సమృద్ధే కాదు, కష్టాలు కూడా పట్టడానికి ఫిక్స్ అయిపోవాలి. శ్రమలు అవసరమైతే శ్రమలు కాదు, ప్రాణం పెట్టడానికైనా మనం సిద్ధమైపోవాలి. కాబట్టి మీరందరూ కూడా విన్న సంగతులు మనస్కరించండి, సిద్ధపడండి. మీలో సేవకులు లేవాలి, పరిచారకులు సేవకులుగా మారాలి, విశ్వాసులు పరిచారకులుగా మారాలి. అలాగే స్త్రీలలో ప్రార్థన గుంపులు లేవాలి. ప్రతిదినం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిదినం దేవుని ఆవరణలో కనపడడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రార్థన, క్లుప్త ప్రార్థన, ముగింపు. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడు ఒక దేవానికి స్తోత్రాలు, వందనాలనైనా. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు అక్కడ ఆసన్నమై ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తించి సమయమును పోనివ్వక నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేరుస్తూ భారము కలిగి అడుగులు వేయడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి నాయన. విన్న ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాల్లో నూరంతులుగా ఫలించేటట్లుగా చెయ్యండి ప్రభువా. ఎవరు కూడా విని వదిలేసేవారుగా కాకుండా ఓ నూతన తీర్మానంతో నీ కోసం అడుగులు వేయాలన్న ఒక ఆలోచనతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.